ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈజీగా జర్దోసిని నార్మల్ నిధులతో ఎలా కుట్టుకోవచ్చో చూపిస్తాను. చూపించే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా యొక్క ఛానల్ని చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఈజీగా ఉండేటువంటి వర్క్స్ అనేటువంటివి ఇంట్లోనే మనం ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది చూసేద్దాం. దానికోసం నేను ఏంటిది, మనం ఏ డిజైన్ కావాలనుకున్నామో ఫస్ట్ ఆ డిజైన్లో మనము పైపింగ్ థ్రెడ్ ఉంటుందిగా, ఆ యొక్క పైపింగ్ థ్రెడ్ అంటే లావుగా ఉంది అయితే ఒక వరుస సరిపోతుంది, సన్నగా ఉంది అనుకోండి ఒక 2 వరుసలు పెట్టేసుకోవచ్చు. ఒకవేళ అది లేదనుకోండి, మన దగ్గర ఏదైనా దారం ఉంటే దానికి కొంచెం ఫెవికల్ పెట్టేసి దాన్ని కొంచెం లావుగా చేసేసి దాన్నైనా పెట్టుకోవచ్చు. అప్పుడు నేను అదే చేశాను. కానీ జనరల్గా అయితే మనం పైపింగ్ థ్రెడ్ పెట్టుకోండి. తర్వాత నేను పైపింగ్ థ్రెడ్ తెచ్చుకున్నాను, తర్వాత పైపింగ్ థ్రెడ్ పెట్టుకున్నాను. మనం ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్లో గ్లూ ఉంటుంది కదా, గ్లూ అప్లై చేసేసి దానిపైన నుండి మనం ఈ యొక్క పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకుని అది ఆరిపోయిన తర్వాత, అది ఆరిపోయినప్పుడు మనం ఏం చేయాలి, మనకి అన్ని ఒకే సైజులో ఉండేటువంటి ఈ యొక్క స్ప్రింగ్ ఉంటుంది కదా, జర్దోసి అంటారు, దాన్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి 1/2 ఇంచ్ కావాలా, ఇంకా దానికంటే కొంచెం ఎక్కువ కావాలా, తక్కువ కావాలా, ఒకసారి ముందే డిసైడ్ చేసుకొని ఒక పీస్ కట్ చేసుకొని అదే పీస్ శాంపిల్తో ఇంకా అన్ని పీసెస్ కట్ చేసి పెట్టేసుకోవాలి. ఒక బౌల్లో వేసి పెట్టేసుకొని మనము ఇప్పుడు ఏ బ్లౌజ్కి అయితే కడుతున్నామో ఆ యొక్క బ్లౌజ్ మ్యాచింగ్గా ఉన్నటువంటి నార్మల్ మిషన్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ యొక్క నార్మల్ మిషన్ థ్రెడ్ తీసుకొని దానికి 2 వరుసలు దారం ఎక్కించుకొని నాటు వేసుకోవాలి. తర్వాత సూదిని కింద నుండి పైకి తీసుకొని సూది సన్నగా ఉన్న తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, జర్దోసి అనేటువంటిది ఆ యొక్క సూది సూదిలో నుండి జర్దోసిలో నుండి సూది బయటకు రావాలి. జర్దోసి ఎంత సన్నగా ఉంటుందో తెలుసు కదా, ఆ జర్దోసిల పట్టే లాంటి సూది అయితే తీసుకోవాలి. సూదిలో నుండి సూదిలో నుండి మనము ఆ యొక్క జర్దోసిని ఎక్కించేసి పైకి లేపిన తర్వాత దీనికి క్రాస్గా కుట్టుకుంటూ పోవాలి. ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు క్రాస్గా స్టార్ట్ చేయాలప్పుడు మొత్తం అంతా క్రాస్గా వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి కరెక్ట్గా లేదు అనిపిస్తుంది, కానీ మొత్తం కుట్టాక చూస్తే చాలా బాగా వస్తుంది. కుట్టేటప్పుడు మనకు కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఇదేంటి వస్తుందా పోతుందా వస్తుందా పోతుందా అని ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. నేను ఫస్ట్ టైం కుట్టేటప్పుడు అలానే కన్ఫ్యూజన్లో కుట్టాను, కానీ మొత్తం అయిపోయిన తర్వాత అవుట్ఫిట్ అయితే సూపర్గా ఉంది. కొంచెం శ్రమ పడ్డాం అనుకోండి, మంచి ఈజీగా ఉండేటువంటి ఒక జర్దోసి బ్లౌజ్ అయితే ఈజీగా మనము కుట్టేసుకోవచ్చు. ఏమంటారు చెప్పండి? ఇదిగోండి, ఇలా మనము చేతితో పట్టేసుకొని సూదిని స్లోగా ఎక్కించేసుకొని కిందికి దించేసుకోవాలి. చూడండి, ఒకసారి ఈజీగా చూపిస్తాను. అలా కిందికి అనేసుకొని మనము ఎక్కడైతే ఈ యొక్క లాస్ట్ కార్నర్ ఉందో అక్కడ మళ్ళీ కిందికి దించేసేయాలి. దించేసి మళ్ళీ ఆపోజిట్లో మళ్ళీ పైకి లేపేసేయాలి. అంతే, ఈజీ ప్రాసెస్. కొంచెం పేషెన్సీతో కూడుకున్నటువంటి పని. వర్క్ అంటేనే పేషెన్సీ కదా, పేషెన్సీ ఉంటేనే ఈజీగా వస్తుంది. ఇదే విధంగా అంతా మనం ఇప్పుడు ఏ డిజైన్ కావాలనుకుని మనము ఈ యొక్క పైపింగ్ థ్రెడ్ కుట్టుకున్నామో అక్కడి వరకు చేసుకోవాలి. అయితే ఇక పైపింగ్ థ్రెడ్ మనం గ్లూ పెట్టినప్పుడు ఒక్కోసారి అది కదిలిపోతూ ఉంటుంది కదా, అప్పుడు ఏం చేయాలంటే అక్కడొకటి టాకాలు వేసేసుకోవాలి. అస్సలు కదలదు, ఈజీగా ఒకటి దగ్గర స్టిక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మీకైతే అర్థమైపోయింది కదా, ఇంతే ఈజీగా మనం ఈ యొక్క జర్దోసి అయితే కుట్టేసుకోవచ్చు. ఇక్కడ జర్దోసి ఏంటి, మనము బార్డర్ లాగా కుట్టుకుంటాము. తర్వాత మిగిలిన వర్క్స్ మనకు నచ్చింది ఏదైనా చేసుకోవచ్చు. ఒకవేళ జర్దోసి కష్టము అనుకుంటే ఈ యొక్క పైపింగ్ కోసం సిల్క్ థ్రెడ్స్ కూడా రకరకాల పైపింగ్స్ లాగా వాడుతూ ఉంటారు బార్డర్స్కి, అది కూడా మనం ఇంట్లోనే ఈజీగా కుట్టుకోవచ్చు. దాంట్లో కూడా 2-3 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు జర్దోసి కుట్టినట్టు కుట్టవచ్చు, లేదు అంటే జిగ్ జాగ్గా కూడా కుడతారనమాట. లేదు అంటే ఇప్పుడు మనము దాన్ని ఏమంటారు, కాడ కుట్టుకుంటారు కదా అలా, లేదా గొలుసు కుట్టుకుంటారు కూడా కుడతారు, రకరకాలుగా కుడతారు. ఇవన్నీ కూడా మనము ఓన్లీ బార్డర్స్ క్రియేట్ చేసుకొని దాని లోపల ఇంకా వేరే డిజైన్ అటువంటి వేసుకొని తర్వాత కావాలంటే ఎడ్జ్లో వేసుకుంటారు, లేకపోతే లేదు కదా నెక్కు ఫస్ట్ పైపింగ్ లా ఉంటుంది చూడ, ఆ పైపింగ్ ప్లేస్లో ఇలా మనకి నచ్చినటువంటి అయితే జర్దోసితో కానీ థ్రెడ్తో కానీ ఫస్ట్ లేదు పూసలతో ఫస్ట్ హైలైట్ చేసుకున్న తర్వాత మనం వర్క్ చేసుకోవాలి. అప్పుడే మనం చేసుకున్న వర్క్కి మంచి లుక్ అయితే వస్తుంది. లేదు అంటే స్టోన్ బేస్ కానీ లేదంటే